సార్ సార్ ఏంటి విన్నాను సార్. చెప్పండి. శ్రీనివాస్ రెడ్డి గారు మాట్లాడింది మనం ఇప్పుడు చర్చకు సంబంధం లేనట్టు సార్. అవన్నీ ఆల్రెడీ గతంలో సరే వదిలేయండి, మళ్ళీ మీరు దాన్ని రైస్ చేయకండి, టైం వేస్ట్ తప్ప అసలు పాయింట్లు పోతాయి. నవరత్నాలతో నవమోసాలు చేశారు. ఓకేలేండి, అయిపోయింది, అది అయిపోయింది, దాని గురించి అయిపోయింది. కాబట్టి దాని గురించి మళ్ళా వెళ్తే అది అన్నట్టు మళ్ళీ మీరు సపరేట్ చర్చ పెట్టాలా, అప్పులు కావచ్చు ఏదైనా సరే వేస్ట్. ఇప్పుడు మీరు చెప్పింది టాపిక్ సార్, ఈ బీజేపీ వ్యవహారం మెయిన్ అజెండాగా పెట్టారు ఈరోజు. ఖచ్చితంగా దానికి రాబోయే రోజుల్లో సమాధానం వస్తుంది. మా పార్టీ పెద్దలందరూ కూర్చొని ప్రతి కార్యకర్తతో కూడా అక్కడ ఏం జరిగింది లేకపోతే ఏం జరగాలని పవన్ కళ్యాణ్ గారు కూడా రేపు వెళ్ళొచ్చేసిన తర్వాత జరిగే డెవలప్మెంట్స్ని బట్టి మీకు తెలియజేస్తారు. దానికి రాష్ట్ర ప్రయోజనాలు ఉంటేనే దానికోసం ముందుకెళ్తారు తప్ప వేరే సొంత ప్రయోజనాల కోసం వెళ్ళరు. ఇకపోతే శంకరరావం సార్, ఇప్పటికే మా యువనేత నారా లోకేష్ గారు యువగళం పేరుతో ప్రతి యువతని కదిలిచ్చాడు, ప్రతి అవ్వని కదిలిచ్చాడు, ప్రతి తాతని కదిలిచ్చాడు, ప్రతి ఇంట్లో సమస్యని గుర్తించాడు. ఏదైతే దగాపడిన ప్రజల్ని ఆయన క్షుణ్ణంగా అవగాహన చేసుకున్నాడో అది రాబోయే రోజుల్లో ఆయన ఈ జనసేన తెలుగుదేశం కూటమిగా ఏర్పడే ప్రభుత్వంలో వాటిని ప్రతి ఒక్కటి సాల్వ్ చేసేదానికి ముందుగా వెళ్తున్నాడు. ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తున్నాయి కాబట్టి ఆయన ఇప్పటికే ప్రజల మెచ్చిన నాయకుడిగా జనం మధ్యలోకి వచ్చి జరిగిన విషయాలు కావచ్చు, మా కార్యకర్తలను అందరినీ చైతన్యపరచడం కావచ్చు, అన్ని చేస్తూ ఆయన ఆకర్షితుడిగా ఈ రాష్ట్రం ముందుకు తీసుకెళ్లే విధంగా వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం కూటమిని ముందుకు తీసుకునేందుకు సర్వసన్నద్ధమై ఉన్నాడు. దీనికి మేము కూడా సిద్ధంగా ఉన్నాం సార్. ఓకే శ్రీనివాస్ రెడ్డి గారు, మీరు సిద్ధం అంటే లోకేష్ గారు శంకారావం పూరిస్తున్నారు. ఇక్కడ రాజకీయాల్లో ఎవరు ఏ పార్టీకి వాళ్ళు ప్రయత్నాలు చేసుకోవడంలో తప్పులేదు, చేసుకుంటారు కూడా. ఇంతకాలం ఆయన సబ్దుగా ఉంటాడని కూడా మేము అనుకోలా. దాదాపు ఒక నెల రోజుల నుంచి ఆయన ఎక్కడ ఉన్నాడో కూడా అర్థం కాని విధంగా ఉన్నాడు. ఎందుకున్నారో దానికి కూడా మీ దగ్గర ఏదో ఉంటుందిగా. మీ దగ్గర ఆగండి. ఏ రాగం ఆలపించినా ఎన్ని రోజులు పబ్జీ గేమ్లు ఆడుకుంటా నరసింహప్రసాద్ గారు ఒక్క నిమిషం అండి, ఆయన మాట్లాడినివ్వండి. నరసింహప్రసాద్ గారు ఆయన మాట్లాడినివ్వండి. ఏం మాట్లాడతారు సార్? తగులుకున్నారు. నేనేం మాట్లాడే మెసేజ్ ఏం పోతే చెప్పండి. ఓకే మాట్లాడండి. ఈ రోజున మీ ముఖ్యమంత్రి గురించి సమయంలో ఒక్క నిమిషం ప్రసాద్ గారు, 2019 చంద్రబాబు నాయుడు దిగిపోయే రోజున 1,11,000 కోట్ల రూపాయలు రాష్ట్ర సాలుసరి ఆదాయం రాబడి ఉంది. ఈ రోజున కాకిచ్చినటువంటి రిపోర్టు ప్రకారం సరే ఇప్పుడు అదేందుకండి అసలు సంబంధం లేని టాపిక్ తీసుకొస్తారండి శ్రీనివాస్ రెడ్డి గారు. కాదు శ్రీనివాస్ రెడ్డి గారు, శ్రీనివాస్ గారు నేను అడిగిన క్వశ్చన్ ఏంటి, మీరు చెప్పే సమాధానం ఏంటండి? కాగ్ రిపోర్ట్లు ఇవన్నీ కూడా పెడతామా ఇప్పుడు? మీరు అడిగిన ప్రశ్నకే సమాధానం చెప్తున్నా. 65,000 కోట్ల రాష్ట్ర రాబడి ఈ రాష్ట్ర ప్రజలు ఎందుకు వదులుకుంటారని అడుగుతున్నా. అర్థమైందా మీకు? ప్రచారం చేస్తున్న వాళ్ళకి సమాధానం ఉంది. ఈనాడులో హెడ్డింగ్ అది, ఏమని హెడ్డింగ్ తెలుసా? ఈనాడులో హెడ్డింగ్ అది 2 లక్షల కోట్లు లక్ష్యంగా పెట్టుకొని 1,76,000 కోట్లు మాత్రమే సాధించగలిగారని. వీళ్ళు సాధించిన 1,11,000 65,000 కోట్ల రూపాయలు సంవత్సరానికి అదనంగా రాబడిని సంపద సృష్టించినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రాన్ని సవ్యంగా నడిపించగలిగినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. రాష్ట్రంలో సంక్షేమాన్ని అభివృద్ధిని సమపాళలో నడిపించగలిగినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. అందుకని జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తాడు. జగన్మోహన్ రెడ్డి గారే ఈ రాష్ట్రానికి మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడు. అదేగా నేను చెప్తుంది. నేను చెప్పేదాన్ని మీరు జనంలో బానేకుండా మీరు అడ్డుకుంటే నేను చేయగలిగేది. రాష్ట్రం ఏదుందో ఈ రాష్ట్రంలో ఈ దేశంలో చెప్పగలరా? రాజధాని ఏంటి ఊసేలేని రాష్ట్రం ఏదో ఈ దేశంలో చెప్పగలరా?
అన్నిటికీ ముఖ్య కారకుడు ఎవరో చెప్పగలరా? 15,004 సచివాలయాలు ఉన్నటువంటి రాష్ట్రం ఏదైనా ఈ దేశంలో ఉందో చూపించగలరా? 15,004 ప్రజల జీవితాలు హరించడానికి, వాళ్ళు కష్టాలు పాడవడానికి కారణం ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. తిరిగి మళ్ళీ ప్రజల్ని మోసం చేయడానికి సిద్ధం అంటూ వస్తున్నవాడు ఎవరో తెలుసా? జగన్మోహన్ రెడ్డి. మాయ మాటలతో, దొంగ మాటలతో మోసం చేసిన వ్యక్తి తిరిగి మళ్ళీ సిద్ధం అంటూ ఓదరగొట్టిన వ్యక్తి ఎవరో తెలుసా? జగన్మోహన్ రెడ్డి. రాజధాని లేదని ఈ రాష్ట్రంలో రైతు భరోసా ఆగిందా? రాజధాని లేదని ఈ రాష్ట్రంలో పెన్షన్లు ఆగాయా? రాజధాని లేదని ఈ రాష్ట్రంలో చేసిన భరోసా మీది కాదని చెప్పగలరా? రైతులకి గిట్టుబాటు ధర లేకుండా చేసిన చరిత్ర మీది, నాశనం చేసిన చరిత్ర మీది. మోసం చేసిన నాయకుడు ఎవరంటే ప్రతి గ్రామానికి ఒక సచివాలయాన్ని సృష్టించాడు జగన్మోహన్ రెడ్డి గారు. ప్రతి గ్రామానికి ఒక రాజధాని సృష్టించాడు జగన్మోహన్ రెడ్డి. ఈ రాష్ట్రాన్ని దగా చేసి మరొక్కసారి మోసం చేయడానికి కళ్ళబొల్లి మాటలు చెప్తూ సిద్ధం అంటూ వదలగొడుతున్నాడు. మీరు ప్రజలు తెచ్చిన పరిశ్రమ చూపించండి. మిమ్మల్ని ఓడించడానికి ప్రజలు ఎప్పుడో సంసిద్ధమయ్యారు. మిమ్మల్ని ఇంటికి పంపించడానికి సిద్ధపడ్డారు. ఓపెన్ ఛాలెంజ్ అమ్మరు. నా ఛాలెంజ్ సమాధానం చెప్పండి. రాజధాని మోసపోతారు. చూపించండి. దేశం మార్చుకొని వస్తే మిమ్మల్ని గుర్తుపట్టలేరు అనుకోండి. మీరు ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి వెళ్తే మిమ్మల్ని గుర్తుపట్టుకోలేరు అనుకోవద్దండి. వచ్చినటువంటి పరిశ్రమలు ఓకే. లిస్టు చెప్పమంటారా? వచ్చిన పరిశ్రమలు లిస్టు చెప్పమంటారా? ఓకే అండి. శ్రీనివాస్ రెడ్డి గారు ఏంటి మీ వ్యూహానికి ఈ రోజు ఏదో ఒక సినిమా